మీకే దక్కింది పోలీసులు చదవరు అడిగితే కొంతమంది అడిగితే సమాజం చెప్పబోతుంటే అక్కడికి వెళ్తే సమాజం చెప్పబోతుంటే ఓడి ఇక్కడికి ఎదురు రావచ్చు వస్తే వరుసగా చదువుతుంటే అన్ని జరుగుతాయి సమావేశం వాయిదా అంతవరకే నిమిషం వాయిదా అధ్యక్ష లేఅవుట్లు అనేది స్టేట్ మొత్తం ఉంది. లేఅవుట్లు అనేది చెరువు పక్కన ఉంది, అన్ని తీసి తర్వాత అన్ని దాంట్లో మెయింటైన్ చేసి అప్పుడు లేని పక్షంలో అన్ని చేస్తారు. టౌన్ మొత్తం 40 వార్డులకి మెయింటైన్ చేయమన్నట్టున్నా అది రాసి సంతకం పెట్టి అప్పుడు మరో విషయాన్ని దయచేసి కూర్చోండి, దయచేసి కౌన్సిలర్ అందరూ కూర్చోండి. నెక్స్ట్ మేమందరం వెళ్ళిపోవాలా కావాలి చర్చించండి, చదవండి, మాట్లాడండి. ఈరోజు భారతదేశానికి ఈ భారతదేశాన్ని సంస్థానాల నుంచి భారతదేశంలో విలీనం చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా అన్ని భారతదేశం మొత్తం ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఉద్దేశంతో ఒక ఐక్య రన్ అనే నినాదంతో భారతదేశంలో అన్ని ప్రదేశాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా కావలి నగరంలో కూడా మేము రన్ను చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మనందరం కూడా అన్ని టీవీల్లో కూడా అన్ని ఛానల్స్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజు సందర్భంగా 1875లో సర్దార్ వల్లభాయ్ పుట్టినాడు. ఈరోజు ఆయన యొక్క ఆలోచన వల్ల ఈ దేశాన్ని ఒక్కటగా చేసినటువంటి ఘనత వల్లభాయ్ పటేల్ గారిది అని చెప్పి మనందరికి కూడా తెలిసిన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఆయన యొక్క ఆశయాల్ని ఈరోజు మన భారతదేశంలో అమలుపరుస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు మనందరూ కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో ఎత్తైనటువంటి స్టాచ్యూ విగ్రహాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో ఆయన యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అనౌన్స్ చేయడం కూడా జరిగింది.
దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి అన్నిటి నుంచి కూడా ఏదైతే ఉందో మట్టి ఇనుము ఇదంతా సేకరించి ఆయన యొక్క విగ్రహంలో భాగస్వాములు అందరిని కూడా చేయడం కోసంగా ఈ యొక్క కార్యక్రమం కూడా మనందరం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా రన్ ఫర్ యూనిటీ, మనందరం ఏకం కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా ఈ భారతదేశంలోనే కాదు కావలి పట్టణంలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్పంచుకుంటూ వారి యొక్క ఆశయాల్ని మన నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను కావలి మున్సిపల్ కమిషనర్ అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని పెట్టి వెళ్ళారు. భారత ప్రభుత్వం అదేవిధంగా పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేసి 543 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఈ 543 స్వదేశీ సంస్థానాలు ఇటు భారతదేశంలో కానీ లేదా అటు పాకిస్తాన్లో కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తెలుసుకోవచ్చు అనేటువంటి రూల్ పెట్టిపోయారు. ఆ పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన యొక్క చాకచక్యంతో అన్ని సంస్థానాలు భారత భూభాగంలో విలీనమయ్యేటట్టు చేశారు. కానీ ఒక హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానం మాత్రం ఎటు కలవకుండా కాస్త క్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో హైదరాబాద్ని అప్పుడు నిజాం నవాబు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన దీన్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్లో కలపాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు దేశ నడిబొడ్డున పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతంగా అనుకుంటే ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందులు భారత ప్రభుత్వం భారతదేశం ఉంటుందని గుర్తించి ఆనాడు ఉక్కు సంకల్పంతో సైనిక చర్యను తీసుకొని హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనమయ్యేటట్టు చేసినటువంటి గొప్ప ఘనకీర్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆ విధంగా వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఒక విశాలమైనటువంటి భారత భూభాగాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయన గుర్తుగా ఒక వజ్ర సంకల్పంతో ఆయన చేసినటువంటి కృషికి నివాళిగా ఈరోజు పట్టణంలో ఆయన జయంతి సందర్భంగా ఈ రన్నింగ్ స్వచ్ఛాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అందరికీ అభినందించదగ్గ విషయం. కలిసికట్టుగా శ్రమిస్తే ఎలాంటి సమస్యలైనా కానీ మనం ఈజీగా దూరంగా ఉంచవచ్చు అని చెప్పి మన వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ
దివంగత నేత ఇందిరాగాంధీ 30వ వర్ధంతి కార్యక్రమంగా ఈరోజు కావలిలో మన ఇందిరాగాంధీకి నివాళులు కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశ ప్రగతి తొలిమెట్టుగా ఎక్కువ సంవత్సరాల పాటు ప్రధానిగా ఉండి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పథకాలను చేపట్టి ఒక ముష్కరుల చేతిలో ప్రాణాలు వదిలిపెట్టినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. వారి కుటుంబంలోనే ఈ దేశ ప్రగతి జరిగింది. రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, నెహ్రూ కానీ ఈ దేశానికి ఎనలేనటువంటి సేవ చేసినటువంటి కుటుంబం. రాబోయే కాలంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ ఆశీస్సులతో మళ్ళీ ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకి సేవ అంటూ జరుగుతుందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే, ఒక ఇందిరాగాంధీ కుటుంబంలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ముక్త కంఠంతో కార్యకర్తలందరం కూడా కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం మళ్ళా రావాలి, ఈ దేశం ముందుకు పోవాలి అంటే ఒక ఇందిరాగాంధీ కుటుంబం వల్లే సాధ్యమవుతుందని తెలియజేస్తూ, ఇందిరాగాంధీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. భారతదేశపు ఉక్కు మహిళ పేద ప్రజానీకాన్ని, బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చెందించాలనే ఏకైక ఉద్దేశంతో ఎక్కడో కొంతమంది ధనవంతుల మేరకు ధనవంతులకే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేసి ప్రతి పేదవాడి ముంగిటికి బ్యాంకులను తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేసి ప్రతి పేదవాడికి బ్యాంకులో అనేక రకాలుగా సహాయం అందించడం, అదేవిధంగా ధైర్యంగా రాజభరణాలను రద్దు చేయడం, కేవలం 20 సూత్రాల ఆర్థిక పథకం, ఆ 20 సూత్రాల పథకాల ద్వారా పేదవాడి బడుగు బలహీన వర్గాల బాగోగులను చూసిన ఉక్కు మహిళ దేశ సమగ్రత కోసం తన తుది శ్వాస విడిచిన రోజు ఈరోజు. కొంతమంది తీవ్రవాదులు ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆమె ఆత్మకి శాంతి కలుగజేయాలని, అదేవిధంగా ఇందిరమ్మ మాట కాంగ్రెస్ బాట అనే పద్ధతిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. కాబట్టి ఇందిరాగాంధీకి నివాళిగా ఇందిరమ్మ బాటని మళ్ళా తీసుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీకి పేద బడుగు బలహీన వర్గాలని దగ్గర చేసే ప్రయత్నంలో అందరూ సహకరించాలని కోరుతున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం కావలపట్నంలో లేదు కాబట్టి రెండు కలిపి ఏకైక కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ విగ్రహం వద్దనే ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తుంది. జోహార్ ఇందిరా గాంధీ, జోహార్ ఇందిరా గాంధీ, జోహార్ ఇందిరా గాంధీ, జోహార్ ఇందిరా గాంధీ. అంశాలు చాలా వాటిలో పార్టీ సార్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేటప్పుడు మేము వెళ్ళి పారామీటర్స్ అడిగాము. వాళ్ళు ఎలక్షన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ది పారామీటర్స్ అని చెప్పి అడిగినప్పుడు దే ఆర్ నాట్ గివెన్, దే ఆర్ రిఫ్యూజ్డ్ టు గివెన్. ఓకే, దెన్ ఆఫ్టర్ ఐ విల్ ఆస్క్ మున్సిపల్ కమిషనర్. ఈ సెట్ అబౌట్ ఐఎమ్ నాట్ గివింగ్. ఇది నేను టౌన్ ప్లానింగ్ అతనికి ఇచ్చాను. టౌన్ ప్లానింగ్ అతనికి ఇచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ అతను ఫోను ఎత్తుకోలేదు, లిఫ్ట్ చేయట్లేదు. మేము వెళ్ళిన తర్వాత మాకు
వాళ్ళు సమాధానం చెప్పకపోగా మా మీదే దౌర్జన్యంగా చేశారు. ఇంతకుముందు ఇలాగే ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ్ అయినప్పుడు అందరికీ అప్పుడు అందరూ కలిసి అడిగినప్పుడు ఆపేశారు. అప్పుడు అందరి దగ్గర సంతకాలను ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకున్నారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళని అప్రోచ్ అయ్యి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళని అడగకుండా బాడిగింట్లోని రోడ్లో పోయే వాళ్ళని వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుని వాళ్ళు అక్రమంగా వచ్చి పెట్టారు. 4G సర్వీస్ అని 4G సర్వీస్ సార్ అది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓవర్లోడ్ అయితే ఒక ఎలక్ట్రికల్ ఇది డ్యామేజ్ అవుతుంది. అది ఫిజికల్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ వాళ్ళకి ఏం ఫ్రీక్వెన్సీ పెంచుకుంటారు, అది ఫిజికల్గా మేము డిటెక్ట్ చేయలేము. దానివల్ల ఎంత హాని. అక్కడ 2 స్కూళ్ళు ఉన్నాయి, 2 స్కూల్ పిల్లలు ఉన్నారు, 3 స్కూళ్ళు పిల్లలు ఉన్నారు. అది కాక అతనికి ఆ పైన హౌస్ అనేది చాలా వెరీ డెలికేటెడ్. మనకేంటంటే స్టాంప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఏది కొంచెం ఒరిగినా కానీ పక్కింటి మీద పడిపోయే అవకాశం అది. ఆల్ ఆఫ్ ది మిడిల్ హౌస్ అని అన్ని ఉన్న దాంట్లో అంతా మిడిల్ హౌస్. మేము అందరం పీస్ఫుల్ గా అడిగేదానికి వెళ్తే మా మీద పోలీస్ అతన్ని పెట్టుకొని ఎలక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. వై ఆర్ ఆస్కింగ్ ది పోలీస్ ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు చేస్తున్న పని ఇది నీ సేఫ్ కోసము. అంటే బాగుంది పెట్టేస్తా. సార్ కావలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుంటూరు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి విశాఖపట్నం తుఫాను బాధితుల విరాళాల నిమిత్తము వారి సహాయార్థము ఈరోజు ఆర్డీఓ గారి సమక్షం ఆర్డీఓ గారికి ఈ 12,000 రూపాయల చెక్కుని అందజేశారు. వారి యొక్క పిల్లల యొక్క ఔదార్యానికి మరియు సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈయన మున్సిపల్ కమిషనరు, టౌన్ ప్లానింగ్ కమిషనరు మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఇంటిమేట్ చేశాను. మీకు కూడా నిన్న ఆఫ్టర్నూన్ మాకు సంబంధం లేదండి, మీకు సంబంధం లేదు. ఓకే సార్. ఇప్పుడు వరేదంటే వాటర్ కన్సంప్షన్ ఎక్కువ కాబట్టి కింద వరకు మన నీళ్ళు ఇలాగైపోతుంది. డిజైన్ ఐడి కార్డ్స్ కావాలి. అక్కడ ఇన్ని డిపార్ట్మెంట్ అంతా కూడా ఇంతకుముందు చేయాలి. థైలాండ్లో ఉన్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళు అవుతున్నారా? మా సభ్యులు మా డీ గారు అంటే మొత్తం 3 భాగాలు డివైడ్ చేసుకొని అది చేసుకుంటాం. అది మేమే చేస్తాం. టెక్నికాలిటీస్ అర్థం కాదు కాబట్టి అక్కడ ఉన్న సాధక బాధకాలన్నీ ఈ ఇంజనీరింగ్ లెవెల్లో మీరే చేస్తే మిగతా వాళ్ళంతా కోఆపరేట్ చేస్తాం. ఎక్కడ ఎక్కడ యాక్టివ్గా ఉండాలా, మొబైల్ థింగ్స్ నేను వాళ్ళకి అది చెప్పింది చెప్పండి.
నువ్వు చెప్తున్నాయన ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి ఒక ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన భారత్ని, క్లీన్ అండ్ క్లీన్ భారత్ని అందరూ పాటించాలనే ఉద్దేశంతో పిలుపునిచ్చిన విధంగా ఈరోజు మా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టులో ఉండే స్టాఫ్, పోలీసు వారు అందరూ కలిసి ఈరోజు కావల్ కోర్టు క్యాంపస్ చక్కగా క్లీన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ప్రిన్సెస్ని శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన భారత్కి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు కావల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం సందర్భంగా ఈ కావలి కోర్టుల సముదాయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అదేవిధంగా న్యాయవాద గుమస్తాలు, కోర్టు స్టాఫ్, అదేవిధంగా అందరూ కోర్టుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్టుల్ని ఇక్కడ కాంపౌండ్ని పరిశుభ్రంగా ఉంచుకునే దానికి ఒక పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం ఎంతో సంతోషకర విషయం. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఇది ముగించుకొని మళ్ళీ ఇంటికి పోయి మామూలుగా ఉండేది కాకుండా ఈరోజు నుంచి ఇది కొనసాగిస్తే ప్రతి ఒక్కరి ఇల్లు, ప్రతి ఒక్కరి కాంపౌండ్, ప్రతి ఒక్క ఆఫీసు, గవర్నమెంట్స్ సంబంధించినట్టు కానీ కోర్టు కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ గాంధీజీ గారు కలలుగా అన్నట్లుగా స్వరాజ్యమే కాకుండా ఆనాడే ఆయన గుర్తించారు. ఎవరి పరిశుభ్రత వాళ్ళు పాటించడం, శారీరకంగానే కాకుండా వారి చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ప్రతి ఇల్లు, ప్రతి ఊరు, ప్రతి పట్టణము అలాగే పరిశుభ్రంగా ఉండబడుతుందని, దానివల్ల పరిపూర్ణమైన స్వచ్ఛమైన ఆరోగ్యం కూడా వస్తుందనేది ఈ నేటి ప్రధానమంత్రి గుర్తించి దాని గురించి క్యాంపెయిన్ చేయటంలో భాగంగా భారతదేశం అంతా దీని మీదట కదలటం జరిగింది. అందులో భాగంగానే కావలి పట్టణంలో కోర్టు సముదాయంలో న్యాయవాదులు, అలాగే కక్షిదారులు, పోలీసు వారు, న్యాయవాద గుమస్తాలు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇక్కడ ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ కోర్టు క్యాంపస్ను క్లీనింగ్ చేయడానికి సహకరించాము. అందరూ తలా చేయి వేసి క్లీన్ చేయడానికి సహకరించారు. ఇదే ఉధృతంగా అన్ని చోట్ల అందరిలోనూ స్ఫూరణ నింపి మొత్తం ప్రతి ఒక్కరూ తమ నివాసాలని అలాగే తమ కార్యాలయాల్ని పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను.
మున్సిపాలిటీలో లేదు అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాధారణ సమావేశానికి ఇచ్చేసిన మన రావులపట్న కౌన్సిలర్లందరికీ నమస్కారం. ముందుగా అజెండా మొదలు పెట్టండి. సాధారణ సమావేశం. గత సమావేశంలో వాయిదా చేసిన అంశం 1 రావులపట్న సంఘం 30వ వార్డు సభ్యులు శ్రీ వడ్డమూరి వెంకటేశ్వర గారు 22/8/2014 అర్జీలో దిగువబడిన అంశం కోరుతున్నారు. ఆదాయాలు వస్తే మీరు చదవండి. రద్దు చేయండి. ఇది మా సొంత అంశం కాదండి, ఇది మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అంశం. దీన్ని చదవండి. దానికి మాకు సంబంధించి ఫస్ట్ పర్వంశాలు చదవండి, దీన్ని రద్దు చేయండి. దీనికంటే ముందు చాలా ఉన్నాయి, అవి కూడా తీయండి. చదవమనండి. ఏంటి ఆలోచిస్తాం? చదవలేదండి, రద్దది అవసరం. మున్సిపాలిటీ బృందావన కాలం నుండి ముస్లిం మధ్యలో అక్రమ లేఅవుట్ వేస్తున్నారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపించి అక్రమ లేఅవుట్ మీద చర్యలు తీసుకోగలని, అలాగే వాటిని నియంత్రించేందుకు అధికారులకు మనం కౌన్సిల్ సభలు నియమించాలని కోరుతూ ఈ విషయాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి అధికారుల ఈ అంశాన్ని చర్చించవలసిందిగా కోరుతున్నాం. కావాల్సిన సబ్ రిజిస్టర్ వారికి లేఖ ద్వారా పెట్టుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. రద్దు చేసేద్దాం. ఇప్పుడు ఇది గత పోయిన 3/22/8 తేదీ అంశం టౌన్ ప్లానింగ్ వాళ్ళు దీని మీద ఏమి ఇచ్చారు? పాత వాటి సంగతి కూడా చెప్పమనండి అధ్యక్ష. పాత ఉన్నాయి కదా, దానికి 2 నెలల ముందు ఉన్నాయి కదా, అవి కూడా బ్యాన్ చేయండి. 2 నెలలు కాదు, 5 సంవత్సరాల నుంచి అవన్నీ కూడా బ్యాన్ చేయండి. పాతవన్నీ మద్దూరుపాడు లేఅవుట్లో అన్నీ తేమనండి, అట్నే ఒప్పుకుంటాం. అన్నిటి మీద చెప్పమనండి. స్పెషల్ పెట్టారు బాతూరు, రాజీవ్ నగరు, మొత్తం గాయత్రి నగరు, ఇంతవరకేనా? ఇంకేం లేవా డబ్బులు? టౌన్ పరిధిలో ఉన్న మీద వివరాలు కావాలి. దాని మీద వివరాలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు చెప్పమనండి. అదే రద్దు చేసేసాము, అవసరం లేదు. రద్దు చేయలేదు, ఎవరు సొంత అంశం కాదు. ఇది వదిలేయండి, లేకపోతే వదిలేయండి. చదివి నా సమాధానం చెప్పాలి. అంటే మా మాట విలువ లేదా? అంటే మేము అడిగిన దాని విలువ లేదా? సమస్య అందరు లేనప్పుడు ఇల్లు అందరినీ మాట్లాడమనండి. గౌరవ సభ్యులకు మాట్లాడండి. అందరూ ఆమోదించట్లేదు. గౌరవ సభ్యులకు సంబంధించిన అంశం ఇది. ఇక్కడ అందరూ ఆమోదించట్లేదు. ఇది మున్సిపాలిటీకి సుమారు 10 కోట్లు. ఎవరు అడగట్లేదు. ఒక్కళ్ళే అడుగుతున్నారు. 10 కోట్లు కేటాయించబడుతుంది మున్సిపాలిటీకి. 10,000 లక్ష కాదు, 10 కోట్లు మున్సిపాలిటీ నష్టపోతుంది. మున్సిపాలిటీ పనిచేస్తున్నారు, తీసుకుంటున్నారు, అది బాగానే ఉంది. మున్సిపాలిటీ పనిచేస్తున్నది, పనులు లేకుండా అప్రూవల్ ఇచ్చింది. మున్సిపాలిటీ పనులు తీసుకొని మున్సిపాలిటీకి రోడ్లు రిజిస్ట్రేషన్ చేసుకొని మాట్లాడడం. పన్ను కట్టడం ఉన్నారు, వాళ్ళ
తెలిసి ఇది తెలిసి తెలియకుండా తక్కువ అంశం కాదు. దీని మీద సబ్జెక్ట్ చెప్పానంటే దానికి సమాధానం చెప్తాను. మాట్లాడాల్సిందంటే మాట్లాడండి. పాత రోడ్లలో ఉండేవి, పాత కాలేజీలు అయితేనేవి అన్నీ ఉన్నాయి. వాటి పన్నుల గురించి మాట్లాడాలి. మున్సిపాలిటీ పెరిగేదానికే ఉండేది, పెరిగేదానికి ఉండేది. మున్సిపాలిటీ టౌన్ పెరిగేదానికి ఉండేది. ఒక్క నిమిషం భరత్ గారు మాట్లాడాక మీరు క్లారిఫై చేస్తారు. అధ్యక్ష, ఒక్క విషయం అయితే వాస్తవం. నేను కూడా దీనిలో వ్యాపారం చేస్తా ఉన్నా. సబ్జెక్ట్ చదవాలా చదవలేదు చదవాలా మీరు ఒక ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళందరం కూడా టౌన్ డెవలప్మెంట్ గురించి శివకుమార్ గారిని అదేవిధంగా ఒక విషయం అయితే వాస్తవం. ఈ రోజు పాతగాన్ని ఆపేసి ఇప్పటికిప్పుడు చేయాలంటే అది మనం ఎవరూ చేయలేని విషయం. ఎందుకంటే నేను హైదరాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు టౌన్ ప్లానింగ్ మీద కొంత సబ్జెక్ట్ వచ్చినప్పుడు కొంత విన్నా. రిజిస్ట్రేషన్ ఆపేయాలని మనం ఎక్కడ పెట్టినా రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపరు. ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకి ఏదైనా ట్యాక్స్ రావాల్సి ఉంటే, అదేవిధంగా మనకి ఏదైనా వస్తువులు రావాల్సి ఉంటే కట్టిద్దాం. ఎవరికన్నా ఏదన్నా వెంచర్లో డబ్బులు రావాలంటే దానికి ఫైన్ వేయండి, దాన్ని మున్సిపాలిటీకి వచ్చి ఆదాయం చేద్దాం. దానికని తప్పలేదు, తప్పలేదు. సభ అందరూ తెలుసుకోవాలి కదా, 40 మంది సభ్యులు తెలుసుకోవాలా లేదా? నేను సభ నాకు చెప్పిన తర్వాత నీ ఆఫీసర్ వస్తుంది ఒక్క నిమిషం. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఏం జరిగింది లేదా లేదా వెంకటేశ్వర గారు అడుగుతుంది. నాకు తెలిసి గతంలో అనేక సార్లు శాస్త్ర కమిషన్ పాత కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా మనం లెటర్లు పెట్టాం రిజిస్టర్ ఆఫీస్. మనం లెటర్లు పెట్టినా ఒకేసారి రిజిస్టర్ ఆఫీసర్ అడిగితే మాకు ఆపే అథారిటీ లేదు అని క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. పై నుంచి అక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది. మనం అందరం చేయగలిగింది ఏం లేదు. నా ఒపీనియన్ ఏంటంటే మరీ దారుణంగా ఒక స్థానంలో ఒక పెట్టుకుంటా మరీ దోచుకునేవాళ్ళు ఆపడం తప్పలేదు. వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళు బతికేవాళ్ళని ఇక నుంచి కట్టడి చేయండి. ఇక నుంచి తప్పలేదు. రావాల్సిన దానిలో ట్యాక్స్ కట్టించుకోండి. మున్సిపాలిటీకి ఏదైతే ట్యాక్స్ రావాలో ట్యాక్స్ కట్టించుకోండి. అంతేగాని మనం ఒకరి మీద కక్షదారుగా ఇంకొకటి చేయకూడదు. 2-3 విషయాలు ఏంటంటే ఇక్కడ మన అన్నపూర్ణ మార్కెట్లో 36 షాపులు కడుతున్నారు. ఈ ఓపెన్గా ఈరోజు గోడలు పగలగొట్టి తీసేదానికి సిద్ధం అయిపోయారు. మనకు మున్సిపాలిటీకి పంపించారు. మున్సిపాలిటీకి పంపిస్తే రిజెక్ట్ చేశాం. అయినా సరే 36 షాపులు కొన్ని 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ అక్కడ ఈరోజు రన్నింగ్ జరుగుతూ ఉంది. మనకు ₹1 అక్కడ ఇలాంటివన్నీ గొప్పవన్నీ ఉన్నాయి. మా గవర్నమెంట్ వెంకటేశ్వర గారు కౌన్సిలర్ గారు అడగడంలో తప్పలేదు. ఎందుకంటే మున్సిపాలిటీకి ఆదాయం వస్తుందని పన్నులు వేయండి, ట్యాక్స్ వేయండి. ఎవరన్నా అలాంటి ఉంటే అక్రమం లేకుండా దానికి సంబంధించినటువంటి ఏదైనా ట్యాక్స్ మనకు రావాలంటే కట్టించాం, దాంట్లో తప్పలేదు. కానీ ఇక నుంచే ఇచ్చేటువంటి ప్లాన్స్ ఇప్పుడు మనం ఏం చేయలేము. వాళ్ళు కోర్టు పోతారు, మన ఆఫీసులు కానీ మనం కానీ కౌన్సిలర్ కానీ వెంబడే దాని పోరాటానికి సిద్ధంగా ఉంటాం, ఎదుర్కోవడం ఉంటాం, దాంట్లో తప్పలేదు. అందువల్ల ఏంటంటే ఇక నుంచి ఇచ్చేటువంటి ఇంటి ప్లాన్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏదైతే లేఅవుట్లు కానీ ఏదైతే ఉందో దాని మీద ఉన్నటువంటి రూల్స్ కొంతవరకు మనం అమలు పరిస్తే రేపు మనం రాబోయే రోజుల్లో జిల్లా హెడ్ క్వార్టర్ అవుతాం అవ్వచ్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు మనకు అనుకోవడం కూడా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు మీరు సజెషన్స్ ఇచ్చి మన మున్సిపాలిటీ వాళ్ళకి ఆదాయం పట్టుకోండి. అదేవిధంగా ఏదైతే ఉంటుందో అదేవిధంగా లేఅవుట్ను కూడా ఇవ్వబోయే ఏదైతే మన లాభం ఉన్నాయో ఆ విధంగా వేసే మార్గం చెప్పండి. దానిలో మనకు ఈ రోజు మన ఆధీనంలో ఉంది. మన ఆధీనంలో అంటే కొంతమంది ఆధీనంలో ఉంది, కొంతమందికి అక్కడ ఉన్నటువంటి కోటీశ్వరుల ఆధీనంలో కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా ఆక్రమించుకున్నారు. 1400 ఎకరాలంటే ఈ రోజు మున్సిపాలిటీకి దాదాపు 14 కోట్ల రూపాయలు కాబట్టి మంచి అసెట్ విషయం సున్నంగా తెలియాలా, 40 మంది సభ్యులు తెలియాలా.
చెప్తున్నాను, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వరకు లేఅవుట్ చేసినప్పుడు లేఅవుట్ రోడ్లని మున్సిపాలిటీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అదేవిధంగా ప్లాట్లలో పెట్టేవాళ్ళు 14% లక్షల బెటర్మెంట్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. అంతకంటే మున్సిపాలిటీకి ఆదాయం ఏం లేదు. దాని గురించి డిస్కషన్ పెట్టి వేరే విషయాన్ని పక్కన పెట్టేసి దీని గురించే మాట్లాడాలి. అధికారులు చెప్తారు, కౌన్సిలర్ గారు చెప్పేది అధికారులు చెప్పాలి. కట్టినోడిని నేను కాబట్టి అధ్యక్ష బెటర్మెంట్ ట్యాక్స్ నేను కట్టాను కాబట్టి దాని దయచేసి అధికారులు మాట్లాడతారు, కంప్లైంట్ దశగా మాట్లాడతారు. వాటిని కూడా అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి. బయట ఊరు బయట ఉన్న లేఅవుట్ల గురించి కాదు మాట్లాడేది. టౌన్ లో ప్రజలు డెవలప్ అయిన దాంట్లో ఆక్రమణ ఏంటంటే హోటల్ గురించి మాట్లాడాలి. పెట్టి అడగండి ఆయనకి ఏం కావాలి. బృందావన కాలనీ నుండి ఉసూరు మధ్యలో అక్రమ లేఅవుట్ పెరుగుతున్నాయి. సమగ్రంగా దర్యాప్తు చేసి అక్రమ లేఅవుట్ల మీద చర్య తీసుకోగలరని, అలాగే వీటిని నియంత్రించేందుకు మున్సిపాలిటీనా రెవెన్యూనా లేఅవుట్ అనేది మున్సిపాలిటీనా రెవెన్యూనా? అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మాట్లాడాలిగా. ఈ సబ్జెక్ట్ ఎవరిది? మీదే సార్. మరి నాటగా సమాధానం చెప్పాల్సింది. దాంట్లో బాధితుడిని నేను ఉన్నాను అధ్యక్ష. నాకు తెలుసు అధ్యక్ష. అవసరం లేని వద్దు అంటున్నా, అవసరం లేని వద్దు అంటున్నా నేను. ఇద్దరు దయచేసి కూర్చోండి సార్. ఒక అంశం లేనప్పుడు ఎవరైనా దాన్ని మాట్లాడే అధికారం ఉంది. కరెక్ట్ గా వెంకటేశ్వర గారు మాట్లాడడం సబ్జెక్టు ఆయనదే. ఆయన మాట్లాడినా కానీ అది శివ కావచ్చు, నారాయణ కావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. నేను అధికారంలేదండి గౌరవ సభ్యులు గారు. నేను అడిగింది ఏంటంటే నా సబ్జెక్ట్ అయిపోయింది. వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు మీరు 8వ నెలలో పెట్టారు, మేము 7వ నెలలోనే దాని మీద యాక్షన్ తీసుకున్నాం. సార్ నేను అడిగిన తర్వాత మీరేం తీసుకున్నారు? మీరు అంత ముందు మీరు అడగక ముందే తీసుకున్నాం యాక్షన్. అట్లాగా సార్ నేను అనేది చెప్పేదండి, చెప్పేది కొంచెం వినండి. రూల్ ఏదైతే ఉందో రూల్ ప్రకారం లేఅవుట్ లో ఉన్నటువంటి స్టోన్స్ రిమూవ్ చేశాం, వాళ్ళకి నోటీస్ సర్వ్ చేశాం, సబ్ రిజిస్ట్రార్ లెటర్ పెట్టాం. మీరు 8వ నెలలో ఏమీ చేయమన్నారు. మీరు అడగడం కంటే నెల ముందే మేము పని చేసాం. మీరు చేశారు కదా, అదేమన్నా కోర్టు పెట్టారా? అక్రమం లేకపోతే దీన్ని మాకు మున్సిపాలిటీ తెలియకుండా దీని మీద ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ లెటర్ పెట్టాం. ఇవ్వండి. సబ్ రిజిస్ట్రార్కి ఏం తెలుసు సార్? వెళ్ళాల్సింది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి. ఓకే మీరు చెప్పారు కాబట్టి ఈ వారం రోజుల్లో బోర్డు ఇప్పుడు లేఅవుట్ లోకి అంటే నేను పూర్తి కానిచ్చిన తర్వాత దీని మీద ఆర్గ్యుమెంట్స్ అవసరం. రేపు నేను వస్తాను, మీరు వస్తారు. ఈ విధంగా నీకు ఇష్టం లేదు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటావు, నీకు ఇష్టం లేదు కదా. నాకు ఇష్టం ఉంది లేదు లేదు రేపు వస్తావు. మీ ప్లేస్ ఇక్కడ కాదు సార్. దయచేసి అక్కడ కూర్చో. అక్కడికి ఏం మాట్లాడలేదు. ఇక్కడికి వస్తాము, ఆడు కూడా వస్తామమ్మా. లేదా యాడికి వస్తావా? తప్పు మాట్లాడతావు. యాడికి వస్తావు? ఇక్కడికి వచ్చి వెళ్తావా? అడిపోయిండు. అత్యవసర సమావేశం చదవమనండి. సస్పెండ్ చేశారు. మీరు అవుతున్నారు, మీరు సస్పెండ్ చేయాలి, మమ్మల్ని సస్పెండ్ చేయాల్సింది. ఎవరెవరు ఎంత కట్టారో ఎప్పటి నుంచి కట్టారు మాకు తెలుసు. ఎవరెవరు ఎంత ఎప్పటి నుంచి ఎంత కట్టారు మాకు తెలుసు. అత్యవసర సమావేశాలు మాట్లాడండి ముందుగా. హలో ఆపండి సార్. ముందు ఒకటే అంశం చేస్తండి, తర్వాత మాట్లాడండి. గొడవే దయచేసి మీ స్థానంలో మీరు కూర్చోండి.
సరే అతన్ని కట్టమనండి, అతను బాగుంటుంది. కంపింగ్ యాక్టివిటీలు వాటిని లేఅవుతుంది, అతన్ని కట్టమనండి. కావటంలో ఏ వార్త నీ వాటి గురించి మాట్లాడుకో, కాదు ఒక సభ్యుడిగా అడుగుతా నీ వాటి గురించి మాట్లాడిన తర్వాత మాట్లాడు. ఆమోదించేమనైతే అవి రాసి ఆమోదించండి, లేకపోతే అన్ని రద్దు చేయాలి. అన్ని వారు కావాలి పట్టుకు వచ్చిన మున్సిపాలిటీ స్థలం ఆక్రమించి ముందుకు వచ్చింది, దాని సంగతి కొట్టేస్తాను. అన్ని మాట్లాడి అన్ని మెన్షన్ చేసి అప్పుడు దాని గురించి డిస్కషన్ పెట్టండి, లేకపోతే పట్టుకోండి. కమిటీ పడలేదండి, దానికి ఎవరి మీద కమిటీలు అవసరం లేదు. అధ్యక్ష ఈ టైంలో మీకు డెసిషన్ వచ్చినట్టుగా మేము చేస్తాం. ఇట్లా పూర్తి వివరాలు నెక్స్ట్ మీటింగ్ అధ్యక్ష అసలు రద్దు ఉంటే మళ్ళీ మీరు మొత్తం తీస్తే మొత్తం తీయండి, లేకపోతే ఈ పాతూరు బృందావనం కాలనీ రాజీవ్ నగర్ లేదా మద్దూరుపాడి రండి, మద్దూరుపాడి రండి, కంపెనీ ఎదురుగా రండి, అన్ని రమ్మనండి. ముందు టౌన్ లో ఉంటే చూడమనండి, మున్సిపల్ రోడ్లు ఆక్రమించినవి వాటి గురించి చూడమనండి ముందు, తర్వాత లేఅవుట్ల గురించి. ఇది మాట్లాడకుండా అన్ని ఆమోదించామనంట తలుపు వేసుకుంటా వెళ్ళిపోయారు. ఈ రోజు దాని గురించి మాట్లాడాలంటారు. ఎప్పుడు పడ్డప్పుడు ఏమన్నా దర్శనం చేయడం ఏడవ దర్శనం ఇది ఏమన్నా దయచేసి కూర్చోండి. శేఖర్ గారు సెకండ్ చదవండి. చైర్మన్ గారు ఏకైంచి పాల్గొంటున్నారు, అంశం పూర్తిగా నా అంశం పూర్తయిన మీ అంశం పూర్తయింది వెంకటేశ్వర గారు. మేము డెసిషన్ చెప్పండి, సర్వే చేయించి ఎక్వైరీ చెప్పండి. మున్సిపాలిటీ లేవట నెలకు ఒకసారి మీటింగ్ అడిగినప్పుడు ఈ చెప్తున్నారు. ఐడిఎస్ఎంటీ ఖాళీగా ఉన్నటువంటి ఫ్లాట్స్ ఆక్షన్ పెట్టాలంటే దానికి ఒక కమిటీ ఆక్షన్ కాదు, రోడ్లే ఆక్యుపై చేస్తున్నారు. ఇప్పుడు మన 370 సెంట్లు ఉన్నది, మన పార్కు ప్లే గ్రౌండ్ ఇచ్చేదాన్ని శ్రీశక్తి భవన్ అని చెప్పేసి మధ్యలో ఒకటి కట్టారు. అది అసలు మనకు మా ప్రొవిజన్ లో లేదు సార్, మనకు అసలు మా ప్రొవిజన్ లో ఒక 99,500 ప్రమోట్ చేశారు.
జూన్ 2వ తారీఖున నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మేము ఇప్పటికైనా ఈ అవకాశాన్ని చైర్పర్సన్ గారికి అందించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడన్నా మేల్కొన్నందుకు దాంతోపాటు చాలా ఫర్నిచర్ చేరుంది మున్సిపల్ ఆఫీస్లో, అది ఇది కలిపే కేవలం చైర్పర్సన్ చాంబర్లో తయారు చేసిన వస్తువులకేనా. ఇప్పుడు ఈ పక్కన వెయిటింగ్ హాల్లో కూడా కొత్త చైర్లు కొత్త సోఫాలు వేస్తున్నారు. రెండింటికి సంబంధించి అమౌంట్ కేవలం ఆ రూమ్లోకే సంబంధించిన అమౌంట్ మనం లేఅవుట్ చేస్తేనేమో ఇప్పుడు లేఅవుట్ వేస్తేమో మనం లేఅవుట్ వేస్తేమో లేఅవుట్ వదిలేయాలి. మేమేమో అడగకూడదు. మేము అడిగితేమో సభ్యుడు అడిగినప్పుడు అడిగేదానికి మీరు అడిగేది మీరు అందరూ గమ్ముకుంటారు, మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? మీరు చదవండి ఆమోదించడమైనది. అభివృద్ధి చేసేవాళ్ళు సమస్య లేదు. చదువుతున్నారు చదివితే కౌన్సిల్ వెయిటింగ్ వాళ్ళు కూడా చెప్తున్నాము. ప్రతిసారి వచ్చి మేము ఆమోదించుకోబోతూ ఉంటారు. తెలుగుదేశం సస్పెండ్ చేయడం ముందు అసలుకి కేసీఆర్ 4 నెలలు అయింది కౌన్సిలర్ ముఖం చూసి మీటింగ్
కడుపు ఎందుకు తెలుసా? సత్తు కవిమని చెప్తున్నాం, అది అంతే. మంది రౌడీలు సమగ్రమే కాబట్టి అన్ని ఆమోదించామన్నాము, మేము వెళ్ళాము. చాంబర్ ఉంది, మీరు మొత్తం కూర్చొని సజావుగా జరగడానికి ఇష్టం ఉందా లేదా చెప్పు. డిస్కషన్ చెప్పు. రోల్ నెంబర్ అయితే ఆ స్కూల్లో రోల్ నెంబర్ అంటే ఇదా 1-24 ఆడొచ్చిందమ్మా మెజార్టీ. ఏం ఆమోదించడం లేదంటున్నాడు. ఏ సబ్జెక్ట్ కూడా మాట్లాడుకుంటాం. రద్దు చేస్తేనే కొనమే మాట్లాడండి, మొత్తం ఇదేయండి. మీరేమీ గమనండి అత్యవసర సమావేశంలో సంతకాలు పెట్టావా? అయితే ఎందుకు అవ్వాలి అవుతే పని కావల పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఇవాళ చాలా దారుణమైన విషయం, దారుణమైన రోజు కూడా. ఎందువల్లంటే వీళ్ళు గతంలో 2 కౌన్సిల్ మేము రాకపోతే చైర్మన్ గారి వివాదం ఉంటే ఆ రోజు వాళ్ళు ఈ కౌన్సిలర్లు అభివృద్ధి నిరోధకులు అని చెప్పి ఒక ముద్ర వేశారు. గత నెల సమావేశానికి వస్తే ప్రతి ఒక్క సబ్జెక్టును కూడా మీరు చదివి క్లుప్తంగా కూలంకుషంగా మీరు చదివి దాని మీద తగిన చర్యలు తీసుకోమని చెప్పి మేము ప్రాధేయపడటం జరిగింది. దాని మీద కావల పట్టణ ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆ రోజు వాళ్ళు నిరంకుశంగా వాళ్ళు ఆ రోజు అన్ని ఆమోదిస్తూ వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళా డిస్కషన్కి పెట్టి 3 సబ్జెక్టులు చైర్మన్ గారి ఫర్నిచర్ వరకు ఓకే అనింది. అక్కడి నుంచి చదువుతుంటేనే వాళ్ళు ఏమేమి వస్తువులు ఏమేంటి అని చదువుతుంటే దానికే అభ్యంతరంగా ఉంది. దాని తోడు ఫస్ట్ సబ్జెక్టు అక్రమ లేఅవుట్ల గురించి కానీ మాట్లాడారు. వాళ్ళ పార్టీలోనే విభేదాలు కలిగి వాళ్ళ కౌన్సిల్లో వాళ్ళు రచ్చకెక్కి వాళ్ళే మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో మమ్మల్ని కూడా డిస్కషన్లో మాట్లాడకుండా చేశారు.
ఈరోజు ఈ జరిగిన సమావేశంలో అత్యవసర సమావేశం అని సబ్జెక్టులు పెట్టారు. ఈ సబ్జెక్టులో ముందర సాధారణ సమావేశాలు 4 నుంచి వాళ్ళు ఎలాంటి చర్య తీసుకొని మాట్లాడకుండా అత్యవసర సమావేశం అని చెప్పి ఆ సబ్జెక్టులు చదవడం చాలా దారుణమైన విషయం. ఈరోజు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా మేము ఈ 3వ అంశం కాడి నుంచి కూడా మేము ఇవాళ డిసెంట్ తెలుపుతూ ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళు చర్చ జరిగిన రోజే దానికి ప్రజలకు కానీ కావలి పట్టిన పేదవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ దాని ఫలితం ఉంటుంది. ఎందువల్లంటే దాంట్లో సమస్యలు ఏంది, లోటుపాట్లు ఏంది, ఎక్కడ ఏ వర్క్ పెట్టారు, ఎక్కడ ఏ పని చేస్తున్నారు అనేది తెలియాలి. అది తెలియకుండా మూకుమ్మడిగా చేతకాక ఏదో ఒక మేమే పెద్ద తెలియగలవడం అనే ఒక వ్యవహారంలో వాళ్ళు అన్ని ఆమోదం తెలుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి మేము నిరసన తెలుపుతూ ఉన్నాము. ఈ విధికి సిద్ధంగా ఉన్నామని కావలపట్ట ప్రజలు తెలుపుతున్నాము.